నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం చిట్టి గారు ఆవిడ సమస్యతో ఇక్కడ రావడం జరిగింది. ఆవిడకి ఎలాంటి సమస్య ఉందో ఆవిడకి తెలుసు అందరం. చిట్టి గారు రండి. చిట్టి గారు ఎక్కడ నుంచి వస్తున్నారండి? మేడం, నా హస్బెండ్ ని వదిలేసి నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మేడం. చూశారు కదా సార్ దీని వేషాలు. మొగిన్ని ఉద్యోగంకి తోలించి ఇంట్లో రంకు మొగురితో సరసాలాడుతుంది. అంతేకాకుండా మొగురిని బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఆమె వేరొక పెళ్లి చేసుకుందామని మొగినికి విడాకులు ఇస్తానని చెప్తుంది. చూసారు బాబం, ఆ అబ్బాయి ఉద్యోగం చేసుకుంటూ తన భార్యని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ తన హాయిగా బతికేవాడు. కానీ సడన్ గా ఈమె మైండ్ లో వేరొకరు దూరారు. దూరిన తర్వాత ఈమె తన భర్తని విడాకులు ఇస్తుంది అంటుంది. చూడండి సార్. మొట్టమొదట ఈ అబ్బాయిని అడిగి తెలుసుకుందాము. ఈ అబ్బాయి అంటే ఆమె భర్త. సో ఈ అబ్బాయి అభిప్రాయం తెలుసుకున్నాక మనము ఏం చేయాలో డిసైడ్ చేద్దామండి. చూడు అబ్బాయి, మీ భార్య వాళ్ళకు ఒక నిర్ణయానికి వచ్చేసింది. నిన్ను వదిలిపెట్టి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుందాం అనిపిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి బాబు. మొట్టమొదట వీడియో చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వకముగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తుంటే వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేసి మీ యొక్క అభిప్రాయాలు కూడా మాకు తెలియజెప్పండి. సో నేను చెప్తాను చూడండి. ఇక ముందట ఈమె అంటే నాకు ఇష్టమే, ఈమె మంచిదే. కానీ వేరొక్కడు ఈమె లైఫ్లోకి వచ్చి నేను ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని మనసు చెడగొట్టడు మేడం. ఇప్పుడు ఆమె ఎంత చెప్పినా కూడా వినదు, తన విడాకులే కోరుతుంది. కాబట్టి మీరే ఒక నిర్ణయాన్ని చేయండి, ఏది న్యాయమో అది చెప్పండి. ఒరే, నేను నీలాక సందు గొంతులు తిరిగేటోని కాదురా. నేను నా పెళ్ళాన్ని ఇంటికాడ పెట్టి పనికి వెళ్తుంటి. నువ్వెందుకు వెళ్ళావురా నా పెళ్ళాన్ని ఇంటికి? ఏంట్రే మూర్ఖుడా, దుర్మార్గుడా, కర్మిష్ఠుడా, నీకే పని పాట లేదా? అరి పాపం మంచిగా నడిచేట సంసారంలో విడగొడదామని చేసావారి. నువ్వు పని పాట వెళ్ళకుండా పని పాట చేయకుండా నువ్వు ఎలాగో తిరుగుతావు రోడ్లు వెంబడి. కష్టపడి పని చేసుకుంటే బతికలో పోయి నువ్వు వేలు పెడతావరా? ఏంటి మేడం దబాయిస్తున్నారు? నేను మోపిల్లని కదా, నేనేం గాజులు వరడుకోలేదు. నేను మోపిల్లనే. ఆమె ఇష్టపడి వచ్చింది, నన్ను చేయమంటారు? కనీసం ప్రేమికులను కలపాలని ఇంగిత జ్ఞానం కూడా లేదు మీకు. ఏం మేడం మీరు? మేడం, మీరు ఎంత చెప్పినా కానీ నా బాయ్ ఫ్రెండ్ని నేను వదలను, నా భర్తను వదిలిపెడతాను. కానీ నాకు నా బాయ్ ఫ్రెండే ముఖ్యము. అసే ఏం చూసి నచ్చాడే వాడు నీకు? వాడు పరమ దుర్మార్గుడు. నీలాంటి వారిని 100 మందిని మోసం చేశాడే. నిన్ను వదిలిపెట్టాడని ఏం గ్యారంటీ? సో ఫ్రెండ్ చూడండి, మీ దగ్గర ఫ్రెండ్ అయినా దూరం ఫ్రెండ్ అయినా ఎవరిని ఎక్కువ నమ్మకండి. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మీ డోర్స్లో సిసి కెమెరాలు ఉంచండి. సో మీ జాగ్రత్తలో మీరుంటే ఇలాంటి దారుణకు గురిగాడు. సో చూడండి ఎలాంటి అమాయకత్వం ఇక్కడ ఈ పిల్లోని నాశనం చేశారు. వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు. మరి ఈ వీడియో ద్వారా మీరు ఏం తెలుసుకున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకునండి. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. నేను గౌరవించరాదని నేను చెప్పలేను. కానీ భయంకరమైన ప్రేమలో పడి సొంత భర్తలని విడిచిపెట్టి ఇలా సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒక లైఫ్ ని కంట్రోల్లో పెట్టుకొని ఒక సరైన మంచి మార్గంలో నడవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. జై హింద్, భారత్ మాతాకి జై.